OMR క్వశ్చన్ పేపర్ 2 వి డూ గ్రామర్, మేము వ్యాకరణం చేస్తాము అన్నాడు. ఇక మన తెలుగులో మరి చెప్పకుండా మీరు అర్థం చేసుకుంటారు, తయారవుతారు. 4 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. గ్రామర్ ఆర్ డన్ అన్నది, గ్రామర్ యామ్ డన్ బై మీ అన్నది, గ్రామర్ ఈజ్ డన్ అన్నది, గ్రామర్ ఈజ్ డన్ బై హస్ అన్నది. ఇక్కడ వి సబ్జెక్ట్ ఉంది, డూ వర్బ్ అని ఉంది, గ్రామర్ ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వాడినరు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. బై ప్రిపోజిషన్ వాడతాము. డూ అనటానికి యామ్ ఈజ్ ఆర్ వాడాలి. మీకు ఆన్సర్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ చేసి నేను మళ్ళీ ఆన్సర్స్ కూడా పెడతా, అప్పుడు చెక్ చేసుకోండి. మీరు రాసుకొని టిక్ చేసుకోవాలి. హూ ప్లేడ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇంటరాగేటివ్, ఇంట్రాన్సిటివ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. హూ ప్లేడ్ చేస్తానుంటేనేప్పుడు ట్రాన్సిటివ్, అది హూ ప్లేడ్ అనే ఉంది. హూ అనగానే బై హూమ్ అని గుర్తుంచుకోవాలి బాగా. బై హూమ్ ఈజ్ ప్లేడ్, బై హూమ్ బై వాజ్ ప్లేడ్, బై హూమ్ వాజ్ ప్లేడ్, బై హూ వాజ్ ప్లేడ్. 4 ఉన్నాయి. మీకు ఇమీడియట్గా మనసు పెడితే కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలిసిపోతుంది, తెలియాలి. ఒకవేళ చేసిన తప్పు అయినా ఆన్సర్ పెట్టినప్పుడు కరెక్ట్ ఆన్సర్ 1కి 5 సార్లు రాయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు 5 సార్లు అంటే, ఒక వ్యక్తిని మనం ఒకరోజు చూస్తాం. మీరు క్యాండిడేట్, ఒక స్టూడెంట్ అడ్మిటెడ్ అయితే అందుకు వస్తాడు. 6 నెలల తర్వాత వస్తే ఎవరో ఉంటే బాబును అంటాం. వరుస 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5 రోజులు వస్తే పేరు పెట్టి పిలుస్తాం. అట్లనే ఏదైనా కానీ మనం నేర్చుకునేటప్పుడు 5 టైమ్స్ రాయాలి. దానికి నేను వర్క్ ఫామ్ బుక్లెట్ తయారు చేసిన, అందులోనే ఆన్సర్స్ రాసేటట్టు తయారు చేసిన అన్నమాట. అవి లిస్ట్ ఇస్తే అన్ని ఒకటి ఉంటే ఒకటి రాసుకొస్తాం, ఒకటి ఉంటే ఒకటి రాస్తారు. కాబట్టి అందులో ఇప్పుడు డూ అంటే చెయ్యు, డజ్ అన్నా చెయ్యు, డిడ్ అంటే చేశాను, డన్ అంటే చేయబోడు అని ఇట్లా ఇచ్చిన. అది 5 సార్లు రాయాలి. అట్లా వర్క్ ఫామ్ బుక్లెట్ తయారు చేసాము. 8 రకాలుగా డివైడ్ చేసి రాసేసినాము. సినానిమ్స్ నానార్థాలు, యాంటానిమ్స్ వ్యతిరేక పదాలు, 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఒక పదానికి డిఫరెన్షియల్ ఇచ్చేది. సర్జన్ అంటే డాక్టర్ హూ ట్రీట్స్ ద పేషెంట్ బై డూయింగ్ ఆపరేషన్ అని అంత పొడుగుంటుంది. మరి ఎందుకని నేర్చుకోవాలి? ఒక విషయాన్ని 33 పదాలు రాయమంటారు, 100 పదాలు రాయమంటారు. 33 పదాలు రాయమన్నప్పుడు సర్జన్ అని రాయాలి, 100 పదాలు రాయమన్నప్పుడు డీటెయిల్ రాయాలి. ఈ వెంట్ టు ఏ డాక్టర్ హూ డస్ ఆపరేషన్ అండ్ ట్రీట్స్ ద పేషెంట్ అని అట్లా అంతా రాయాలి. అవి కూడా ఉంటాయి కాబట్టి ఆ మాదిరిగా ప్రిపేర్ కావాలి, తయారు కావాలి. అవి మీరు ఒకవేళ ఆఫీస్ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు రేట్ చెప్తారు. ఆ అమౌంట్ కనుక మీరు ఫోన్పే చేసినా లేదా డీడీ పంపినా, చెక్ పంపినా వాళ్ళు మీ ఇంటికి కొరియర్ ద్వారా మెటీరియల్ పంపుతారు. ఇప్పుడు హూ ప్లేడ్ అని ఉంది, 4 ఆన్సర్స్ ఉన్నాయి. క్యాచ్ ద బాల్, ఇది ఏ రకమైన సెంటెన్స్? ఫస్ట్ ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, అడ్వైజా? ఎప్పుడైనా కానీ వర్బ్ 1తో స్టార్ట్ అయిందనుకో అవి ఆదేశాలు, ఇంపరేటివ్ మూడ్ అంటారు. ఇప్పుడు ఇది వర్బ్ 1తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ ఉన్నది, మీరు గమనించుకోవాలి. ద బాల్ లెట్ క్యాచ్డ్, లెట్ ద బాల్ బీ క్యాచ్, లెట్ ద బాల్ బీ క్యాచ్డ్, యు ఆర్ ఆర్డర్డ్ టు క్యాచ్ ది బాల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి. రమా రింగ్స్ ద బెల్, 3rd పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వర్బ్ 1 ఎస్ వాడినరు. ది బెల్ ఆబ్జెక్ట్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్. అట్లా ఐడెంటిఫై చేయాలి.
బాగా చెక్ చేసుకోవాలి. రామ రింగ్స్ ది బెల్. రాముడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. రింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఎస్ కలపాలి. ద బెల్ ఆబ్జెక్ట్ ఇది ప్రజెంట్ టెన్స్లో ట్రాన్సిటివ్లో ఉంది. అప్పుడు మీరు 4 ఆన్సర్స్ ఉన్నాయి. ద బెల్ వాజ్ రంగ్ బై రామ, ద బెల్ ఈజ్ రంగ్ బై రామ, ద బెల్ రింగ్స్ రామ, యు ఆర్ ఆర్డర్ టు ద బెల్ అని ఇచ్చారు. 4 ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేయండి. ద ప్యూన్ హ్యాస్ బీన్ బ్రింగింగ్. బాగా గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్లస్ ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా ప్యాసివ్ ఉండదని గుర్తుంచుకొని ఈ 4 చూడాలి. ఇక్కడ బ్రింగ్ హ్యాస్ బీన్ బై ప్యూన్, బ్రింగింగ్ హ్యాస్ బీన్ బై ప్యూన్. నో ఆన్సర్. ద ప్యూన్ హ్యాస్ బ్రింగింగ్ అని ఉంది. హీ వాజ్ సెలెక్టెడ్ బై ది డైరెక్టర్. ది డైరెక్టర్ selected him. He was the director selected. The director selected him. Whom do you call? Evarni nu pilustavu. Who was called by you? Who called you? Who is called by you? Passive. Modi has declared demonetization. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ట్రాన్సిట్లో ఉంది. బాగా గుర్తుంచుకోవాలి. యాక్టివ్లో లేదు కదా, యాక్టివ్లో ఉంది. బై ఉంటేనే ప్యాసివ్ సుమా, అందుకోసమే నేను ఇది యాక్టివ్లో ఉంది, ట్రాన్సిట్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అవి డిసైడ్ చేసుకున్నాక ఆన్సర్ మీకు దొరుకుతుంది. డిక్లేర్డ్ బై మోడీ హ్యాస్ డిమానిటైజేషన్. మోడీ డిక్లేర్డ్ హ్యాస్ డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై మోడీ. హీ హ్యాడ్ మేడ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు, యాక్టివ్లో ఉంది, ప్యాసివ్ చేయాలి. హీ బీన్ హ్యాడ్ మేడ్, he was being made, he had been made. బాగా గుర్తుంచుకోండి. హ్యాడ్ తోటి వస్తే హ్యాడే వస్తుంది. మళ్ళా హ్యావ్ హ్యాస్ తోటి వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితేనే హ్యాస్, మిగతా అన్నిటికి హ్యావే. బాగా ఫిల్ చేయాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, దట్ హ్యాస్, ఇండియా హ్యాస్ అని, వరల్డ్ హ్యాస్, అట్లా మళ్ళీ దే హ్యావ్. అవి బాగా గుర్తుంచుకొని చేరాలి. ఈ విల్ బీ టాకింగ్ ఆల్వేస్. చూడండి ఏ కంటిన్యూస్ ఉంది, బాగా చూడండి. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. హరి విల్ బీ బీయింగ్ టాక్డ్ ఆల్వేస్. ఆల్వేస్ విల్ బీ బీయింగ్ కాల్డ్ బై హరి. నో ప్యాసివ్. ఏ మ్యాన్షన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ది బిల్డర్. ఒక భవనము, ఒక బిల్డర్ అంటే నిర్మాత, భవన నిర్మాతతోటి కట్టబడింది. దానికి ద బిల్డర్ బై మ్యాన్షన్ కన్స్ట్రక్టెడ్ ది మ్యాన్షన్. ఏ మ్యాన్షన్ వాజ్ ద బిల్డర్ కన్స్ట్రక్టెడ్. ద బిల్డర్ కన్స్ట్రక్టెడ్ ది మ్యాన్షన్. మ్యాన్షన్ సబ్జెక్టు, బిల్డర్ ఆబ్జెక్టు. ఇది ప్యాసివ్లో ఉంది. బాగా గమనించుకోవాలి. బై ఎగిరిపోతుంది, వాజ్ ఎగిరిపోతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. వాజ్ వచ్చింది కాబట్టి మెయిన్ వర్బ్ టు వాడితే వచ్చేస్తుంది. బహుశా ఆన్సర్ మీకు దొరికిపోవాలి అప్పుడే. విల్ యూ టెల్, మీరు చెప్పగలరా అన్నట్టు. షల్ యూ బీ టోల్డ్, విల్ యూ బీ టోల్డ్, షల్ బీ, షల్ టెల్ బీ టోల్డ్. బాగా చూసుకోవాలి. ద కార్ కెన్ బీ డ్రివెన్ బై మీ. ఇది ప్యాసివ్లో ఉంది. బై వచ్చింది కాబట్టి ఎంబడే ఇంతవరకే ప్యాసివ్ అయిపోయింది. ది కార్ కెన్ బి డ్రివెన్ అంటే ఒక హెల్పింగ్ వర్బ్ 1, బీ ఫామ్ వర్బ్ 3 వచ్చింది.
ఇలా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు కూడా వచ్చింది. మీ కెన్ డ్రైవ్ ది కార్, ఐ కెన్ డ్రైవ్ ది కార్, ద కార్ కెన్ బి డ్రివెన్ బై మీ. ది కార్ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ కావాలి. బై ఎగిరిపోతుంది, బి ఎగిరిపోతుంది. బాగా చూసుకోండి. ఎగ్జామ్ విల్ బి రిటర్న్ బై దెమ్. దెమ్ విల్ రిటర్న్ ఎగ్జామ్, విల్ బి ది ఎగ్జామ్ రిటర్న్, దే విల్ రైట్ ది ఎగ్జామ్. ఆటోమేటిక్ ఆన్సర్ దొరికిపోవాలి. మీకు దొరికింది అప్పుడే. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ నేను ఇచ్చిన ఆన్సర్స్ తోటి ఈజీగా మీరు చేసుకోవాలి. వి షల్ బ్రింగ్ మనీ, మనీ విల్ బి బ్రాట్ బై వి, మనీ షల్ బి బ్రాట్ బై హస్, మనీ విల్ బి బ్రాట్ బై హస్. They were taken by us. We taken them, they takes us, we took them. Could you lend me your bag? Please lend me your bag. You are requested to lend me your bag. Could your bag lend me? Correct answer. చూసుకోవాలి. Please keep silence. బాగా గుర్తు. ప్లీజ్ అనగానే ఏ రకమైన వాక్యమో, మన కుడ్ యూ అన్నా కానీ ఏ రకమైన వాక్యమో బాగా గుర్తించగలగాలి. యు ఆర్ ఆస్క్డ్ టు కీప్ సైలెన్స్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ సైలెన్స్ ప్లీజ్. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు పలకరింపులు ఎట్లుండాలి? ఎప్పుడైనా సే హాయ్ టు ఈక్వల్స్, సమాన వయసు ఉన్న వాళ్లకు హాయ్ అని చెప్పవచ్చు. విష్ ఎల్డర్స్, పెద్దవారికేమో శుభాకాంక్షలు చెప్పవచ్చు, శుభం అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ గ్రాండ్ పా, తాతకు గుడ్ మార్నింగ్ అన్నారు. నమస్కారం అండి తాతగారు అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతోటి చెప్పినప్పుడు, మనవరాలతోటి కూతురుతోటి చెప్పినప్పుడు గుడ్ నమస్కారం అమ్మాయి అంట. గుడ్ ఈవినింగ్ అంకుల్, నమస్కారం మామయ్య గారు. ఇప్పుడు మామయ్య అనేటప్పుడు బాగా గమనించుకోవాలి. మెటర్నిటీ అంకుల్ అంటే తల్లి ద్వారా వచ్చిన వాళ్ళు, గర్భం ద్వారా కన్నడం ద్వారా వచ్చిన వాళ్ళు. పెటర్నిటీ అంటే పోషణకర్త తండ్రి, పెటర్నిటీ అంకుల్ అని. బ్రదర్ అంటాం, కజిన్ అంటాం. కజిన్ అంటే చిన్నాన్న కొడుకు లేదా అత్తమ్మ కొడుకు. చిన్నమ్మ కొడుకుని పెద్దమ్మ కొడుకుని మెటర్నిటీ కజిన్ అనాలి. మరి చిన్నాయన కొడుకు పెదనాయన కొడుకును పెటర్నిటీ కజిన్ అనాలి. అవి బాగా ఒకటే పదం ఉంటుంది, ఆంటీ అని. చిన్నమ్మనేమో మెటర్నిటీ ఆంటీ అనాలి, అత్తయ్యనేమో పెటర్నిటీ ఆంటీ అనాలి. అట్లా అది బాగా దాన్ని పెట్టి మన ఆ మాదిరి అనొద్దు. గుడ్ మార్నింగ్ పెటర్నిటీ ఆంటీ అనొద్దు, ఆంటీ అనాలి. కానీ మనం వాడుకలో పట్టే వాళ్ళని అడిగితే పెటర్నిటీ ఆంటీ అని చెప్పాలి. గుడ్ ఈవినింగ్ అంకుల్, నమస్కారం మామయ్య గారు. గుడ్ నైట్, పడుకునేటప్పుడే అంటారు ఈ మాట. 10 గంటలకు పడుకుంటున్నప్పుడు అప్పుడే గుడ్ నైట్ అంటారు. అంతవరకు గుడ్ ఈవినింగ్ అంటారు. చూడండి మీరు, 10 గంటలకు న్యూస్ వచ్చినప్పుడు గుడ్ ఈవినింగ్ అని చెప్తుంటారు. ఎందుకు తర్వాత గుడ్ ఈవినింగ్ అంటారంటే పడుకునేటప్పుడు మాత్రమే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటారు. గుడ్ డే టు యూ సార్, మీరు వెళ్ళిపోయేటప్పుడు అంతా ఈరోజు మీకు మంచి జరగాలి అన్నట్టు, మంచిది వెళ్ళొస్తానండి అన్నట్టు. ప్లీజ్ టు మీట్ యూ, ప్లీజ్ టు మీట్ యూ, ప్లీజ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలిసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి రోజుకు ఒక 5 మేనర్స్, ఇతరులతో మాట్లాడే మాటలు రోజుకు ఒక 5 నేర్పిస్తూ ఉంటాను. తర్వాత అడిషనల్గా ఇంకొకటి మీకు రోజు 5 మాత్రము క్వశ్చన్స్ ఇస్తుంటాను. వాటికి ఆన్సర్స్ తర్వాత ఇస్తాను. మీకు తెలిసిన ముందు రాయండి,
తర్వాత నేను పక్కకు నెక్స్ట్ డే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాను. మీరు మీ గురించే రాయాలి. ఇక్కడ రైట్ ఫుల్ ఆన్సర్ వన్ సైడ్ విత్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ప్రకారంగా రాయాలి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనండి. మీరు ఏ మాదిరి రాయాలి, మీరు రాయండి. కరెక్ట్ ఆన్సర్ నేను పెడతాను, రేపటి రోజు చెప్తాను. ఒకవేళ తప్పు రాసినా పర్వాలేదు, కరెక్ట్ చేసుకుంటాం కదా. కరెక్ట్ రాస్తే సంతోషం. కుడ్ యూ టెల్ యువర్ నేమ్ అని కూడా అనొచ్చు. కొంచెం మీ పేరు చెప్తారా అన్నట్టు. లేదా మే ఐ నో యువర్ నేమ్ అని కూడా అడగొచ్చు, మీ పేరు తెలుసుకోవచ్చా అని. ఏది అడిగినా కానీ మీరు మై నేమ్ ఈజ్ అని మీ పేరు రాయాలి. అట్లా ఐ యామ్ అని కూడా చెప్పవచ్చు. వాట్ ఆర్ యూ, మీరు ఏం పని చేస్తారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఐఎమ్ ఏ స్టూడెంట్. ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయితే ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఐఎమ్ ఏ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఐఎమ్ ఏ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అట్లా చెప్పొచ్చు. ఐఎమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్, ఐఎమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఏ క్లాస్ అయినా చెప్పవచ్చు. ఐఎమ్ ఏ స్టూడెంట్ అని కూడా చెప్పొచ్చు. మొత్తం వాక్యం రావాలి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తోటి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ అంటే ఏమిటి, ఈజ్ అంటే ఉన్నాడు, ఫాదర్ తండ్రి ఏమున్నాడు అని కాదు. మీ నాన్నగారు ఏం పని చేస్తారు అన్నట్టు. ఒకవేళ మీ ఫాదర్ ఎంప్లాయీ అయితే మై ఫాదర్ ఈజ్ ఏ ఎంప్లాయీ అనాలి. బాగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అనాలి. ఒకవేళ మేషన్ అంటే ఉపరి పనికి ఎట్లా చేస్తే మై ఫాదర్ ఈజ్ ఏ మేషన్. టైలర్ అయితే మై ఫాదర్ ఈజ్ ఏ టైలర్. టీచర్ అయితే మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్. ఆ వృత్తి పేరు చెప్పాలి, ఏ పని అయినా సరే. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారు పేరేమిటి. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ అని మీ ఫాదర్ పేరు చెప్పాలి. ఇఫ్ మ్యారీడ్, వాట్ ఈజ్ యువర్ స్పౌజెస్ నేమ్. స్పౌజ్ అంటే భార్య, భర్త. పెళ్ళి అయినట్టయితే లేడీస్ అయితేనే మై స్పౌస్ నేమ్ ఈజ్ అని. ఒకవేళ మేల్ అయితే మై స్పౌస్ నేమ్ ఈజ్, భార్య పేరు చెప్పాలి. అట్లా అవి ఆన్సర్స్ నేను రేపటి రోజు పెడతాను, మీరు రాయండి. కరెక్ట్ ఆన్సర్స్ పెడతా, అప్పుడు చెక్ చేసుకొని మీరు రాయడం అనేది ఇప్పుడు బయోడేటా అన్నమాట. ఇట్లా ఈ బయోడేటా చెప్పడం రావాలి. రైట్. ప్రిపోజిషన్. అషేమ్డ్ ఆఫ్, చేసిన పని సిగ్గుపడడం. He felt ashamed of wearing very short shirt and pants. అతను చొక్కా చిన్నది, ప్యాంటు కూడా పైకి వేసుకొని అందరు చూస్తుంటే అరే సిగ్గుపడుతున్నాడు అన్నమాట. విధిలోకి వేసుకుండా తప్పనిసరిగా వేసుకోవాలని వేసుకుంటారు ఎవరు, కానీ ఆ టైం లేనప్పుడు వేసుకుంటే చూస్తాన్ని సిగ్గుపడుతున్నాడు. దాన్ని ఈ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ వేరింగ్ వెరీ షార్ట్ షర్ట్ అండ్ ప్యాంట్స్. అతను పొట్టి చొక్కా మరి పొట్టి ప్యాంటు ధరించినందుకు సిగ్గుపడినాడు. అవెంజ్ వన్ సెల్ఫ్ ఆన్ ఏ పర్సన్, ప్రతీకారం తీసుకోవడం అన్నమాట. ఒక పనికి ఒక వ్యక్తిపై ప్రతీకారం తీసుకున్నాడు. భీమా అవెంజ్డ్ ఆన్ దుర్యోధన ఫర్ ఇన్సల్టింగ్ ద్రౌపది ఇన్ ది రాయల్ కోర్ట్. భీముడు నిండు సభలో ద్రౌపదిని అవమానపరిచినందుకు దుర్యోధనిపై ప్రతీకారం తీసుకున్నాడు. నిండు సభలో వల్వలుచిందన్నమాట. దానికోసం అప్పుడే శపథం చేస్తాడు. నువ్వు తొడల మీద కూర్చోమన్నావు కదా, తొడలు ఎరగొడతాను, గదతో తొడలు ఇలాగొట్టేస్తా. అట్లా దాని ప్రతీకారం తీసుకోండి. ఇట్లా అవెంజ్. ఈడియం అంటే గెటప్ అనేది లేచి
టు రైజ్ ఫ్రమ్ బెడ్, నిద్రలేచు అన్నట్టు. షీ టూ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ by 5 a.m. and goes for a walk with her husband. ఇప్పుడు ఆమె ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఆమె భర్తతో పాటు నడక సాగిస్తుంది.